పాన్ ఇండియాలో రిలీజ్ అయితే ఇటువంటి విధ్వంసం జరిగిందంటే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్, అది హిందీలో రిలీజ్ అయ్యి ఇటువంటి విధ్వంసం సృష్టిస్తుందంటే, దురంధర్ వరల్డ్ వైడ్ 1106 కోట్లు కలెక్ట్ చేసి నా భూతో నా భవిష్యత్తు అనే రికార్డు నెలకొల్పింది. ఇందులో చాలా రికార్డ్స్ అయితే ఎగిరిపోయి, మొట్టమొదట ఎగిరిపోయింది బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ గారిది. ఇంతవరకు నన్ను కొట్టే మగాడు లేడు అనుకున్నాడు. బాలీవుడ్ లో నేనే విశ్వరూపం అనుకున్నాడు, నేనే లెజెండ్ అనుకున్నాడు, నేనే కింగ్ అనుకున్నాడు ఆయన. ఎందుకంటే సౌత్ సినిమాలు వచ్చాయి, కల్కి వచ్చింది, త్రిపుల్ వచ్చింది, కేజీఎఫ్ వచ్చింది, దాటుకుని వెళ్ళిపోయి. కానీ బాలీవుడ్ నుంచి అయితే ఏ సినిమా రాలేదు, రాబోదు అనుకున్నాడు ఆయన. యానిమల్ తో వచ్చిన 925 కోట్ల దగ్గర ఆగిపోయింది. కానీ బాలీవుడ్ తలదన్నే మగాడు బాలీవుడ్ లోనే ఉన్నాడని చెప్పి రణవీర్ సింగ్ 1106 కోట్లు కలెక్ట్ చేసింది. అందులో 2 రికార్డులు ఆల్రెడీ ఎగిరిపోయి, ద ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ద రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 1100 కోట్లతో చెరిగిపోయింది. అంతేకాదు దానికి ముందు పఠాన్ 1050 కోట్లతో బాలీవుడ్ భాష ఉంది షారుఖ్ ఖాన్, అది చెరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ జవాన్. వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే జవాన్ 1148 కోట్లు ఉంది. ఆల్రెడీ 1106 కోట్లకు వచ్చేసింది. ఇంకా 1 వీక్ లోపల 1150 కోట్లతో జవాన్ చెరిపేసి, దురంధర్ 1200 కోట్ల ధర అవుతుందా, లేదంటే 1375 కోట్లకి వెళ్ళి త్రిబుల్ ఆర్ ను కూడా క్రాస్ చేసేసి 1400 కోట్లు బెంచ్ మార్క్ సెట్ చేస్తుందా అనేది దురంధర్ కలెక్షన్స్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. రాబోయే సినిమాలకు ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేసి, సినిమా అంటే ఇలా తీయాలి, కంటెంట్, స్టోరీ, ఎలివేషన్స్, ఎమోషన్స్ కరెక్ట్ గా ఉంటే ఎటువంటి విధ్వంసకరమైన కలెక్షన్స్ మనం చూడొచ్చని దురంధర్ నిరూపించింది. నేను చాలా విషయాల్లో చాలా సార్లు చెప్తూనే ఉన్నాను, బాలీవుడ్ అనేది పెద్ద మార్కెట్, దానికి సరైన మూవీ పడడం లేదు. మరి బాలీవుడ్ లో సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో విధ్వంసం మనం దురంధర చూసాము. 2025 విధ్వంసకర సువర్ణ చరిత్రతో దురంధర్ తన పేరును రాసేసుకుందంటో ఎటువంటి సందేహం లేదు. విధ్వంసం అనే మాట కూడా చిన్నదే, ఎందుకంటే సింగిల్ లాంగ్వేజ్ ఇటువంటి ప్రళయం సృష్టించడం నా ముఖ్యం అని చెప్పొచ్చు. ఒకవేళ సృష్టించాలి అనుకుంటే నా భూతో నా భవిష్యత్తు అన్న కంటెంట్ తో రావాల్సిందే. 21 రోజులకు గాను ఇండియా నెట్ 685 కోట్లు సృష్టించే, ఓన్లీ ఫ్రైడే సాటర్డే సండే ఇంక్లూడ్ చేసుకుంటే 65 కోట్లు కలెక్ట్ చేసింది. అది 4th వీక్ తో. జరిగిపోయిన రికార్డులకి జరగబోయే రికార్డులకి ఒక విధ్వంసకర టార్గెట్ ని సెట్ చేసింది. ఇంతవరకు ఐఎస్ నెట్ బాలీవుడ్ ని చూసుకుంటే 3 to 620 కోట్లతో బెస్ట్ నెంబర్ గా నిలబడింది. దాని కింద ఉన్నాయి పఠాను, జవాను, బాహుబలి, కేజీఎఫ్, సయ్యారా, బోర్డర్, యానిమల్, ఇలా రకరకాల సినిమాలు ఉన్నాయి. కానీ హైయెస్ట్ లో 624 కోట్లతో స్త్రీ 2 ఉండేది. ఆ స్త్రీ 2 ను కూడా దాటేసి 750 కోట్లు బెంచ్ మార్క్ సెట్ చేయడం కాకుండా, ద పవర్ ఆఫ్ గాడ్జిల్లా, పుష్పరాజ్ చుకేగా నైసాల్ అని చెప్పేసి ఇండియానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన అల్లు అర్జున్ రికార్డు కూడా ఎగిరిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే 750 కోట్లు నెట్ చూసింది. ఇంకా కేవలం 8 రోజులు 10 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు అల్లు అర్జున్ రికార్డు అవలీలగా చెరిగిపోయే అవకాశం ఉంది. 850 నుంచి 900 బెంచ్ మార్క్ కూడా సెట్ చేసే అవకాశాలు ఉన్నాయని క్రిటిక్స్ చెప్తున్నారు. ఇది సాధారణమైన రికార్డ్ కాదు, ఎందుకంటే వీఆర్ ఇండియన్స్, వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ మూవీస్. మరి దురంధర్ ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చో నెక్స్ట్ రివ్యూలో చూద్దాం. మరి ఇది ఇక్కడికే నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గూస్ బంప్స్ కలెక్షన్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ మట్టుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.